అందరికీ నమస్కారం. అజ్యూర్ డేటా ఫండమెంటల్స్ ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనందరం కలిసి DP900 ఎగ్జామ్కి సంబంధించిన కీలకమైన కాన్సెప్ట్లను చాలా తేలిగ్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మరింకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెట్టేద్దాం. ఈ డేటా కాన్సెప్ట్స్ అన్నీ చూస్తుంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తోందా? అస్సలు కంగారు పడకండి, పర్లేదు. ఎందుకంటే ఈరోజు మనం వాటన్నింటినీ ఒక్కొక్కటిగా విడదీసి చాలా క్లియర్గా, సింపుల్గా అర్థం చేసుకోబోతున్నాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా కోర్ డేటా వర్క్లోడ్స్ గురించి చూస్తాం. ఆ తర్వాత అజ్యూర్పై రిలేషనల్ డేటా, నాన్ రిలేషనల్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో చూస్తాం. ఇక ప్రాసెసింగ్, పైప్లైన్స్, ఫైనల్గా అనలిటిక్స్ అండ్ మేనేజ్మెంట్, ఇలా స్టెప్ బై స్టెప్ మొత్తం కవర్ చేద్దాం. సరే, మన మొదటి టాపిక్ కోర్ డేటా వర్క్లోడ్స్. అసలు డేటా అంటే ఏంటి? దాన్ని ఎప్పుడు, ఎలా ప్రాసెస్ చేస్తారు? ఈ ఫండమెంటల్స్ అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి అర్థమైతేనే మనకు మిగతా అజూర్ డేటా కాన్సెప్ట్స్ అన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇక్కడ మనం రెండు చాలా ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోవాలి. ఒకటి OLTP, రెండు OLAP. OLTP అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. పేర్లోనే ఉంది కదా, ఇది ట్రాన్సాక్షన్స్ కోసం. సింపుల్గా చెప్పాలంటే, మనం ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు జరిగే ఫాస్ట్ చెక్అవుట్ ప్రాసెస్ లాంటిది. ఇక్కడ స్పీడ్ ముఖ్యం. ఇక రెండోది OLAP, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఇది పూర్తిగా విశ్లేషణ కోసం. ఉదాహరణకి, గత 3 నెలల సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక పెద్ద రిపోర్ట్ జనరేట్ చేయటం. ఇక్కడ స్పీడ్ కంటే ఆ డేటాను ఎంత లోతుగా అనలైజ్ చేస్తున్నామన్నదే ముఖ్యం. ఓకే, ఇప్పుడు బ్యాచ్ ప్రాసెసింగ్ వర్సెస్ స్ట్రీమింగ్ ప్రాసెసింగ్. ఇది కూడా చాలా సింపుల్. బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే డేటానంతటినీ ఒక చోట పోగు చేసి ఒకేసారి ఒక పెద్ద బ్యాచ్గా ప్రాసెస్ చేయడం. ఉదాహరణకి, నెలకోసారి అందరి జీతాలు ప్రాసెస్ చేస్తారు కదా, అదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి స్ట్రీమింగ్ అంటే ఇది కంప్లీట్ ఆపోజిట్. డేటా వచ్చిన వెంటనే రియల్ టైంలో ప్రాసెస్ చేయడం. ఒక విండ్ టర్బైన్ ఉందనుకుందాం, అది సెకనుకు 50 సార్లు సెన్సార్ డేటా పంపిస్తోంది. ఆ డేటాని మనం అప్పటికప్పుడే ప్రాసెస్ చెయ్యాలి. దాన్నే స్ట్రీమింగ్ ప్రాసెసింగ్ అంటాం. సరే, ఇక మన రెండవ విభాగానికి వచ్చేద్దాం. అజ్యూర్పై రిలేషనల్ డేటా. అంటే ఈ టేబుల్స్, రోస్, కాలమ్స్తో ఉండే స్ట్రక్చర్డ్ డేటాను అజ్యూర్లో ఎలా మేనేజ్ చేస్తారో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఒక రిలేషనల్ OLTP వర్క్లోడ్ ఉందనుకుందాం. ఉదాహరణకు ఒక SaaS అప్లికేషన్. దానికి అజ్యూర్లో సరైన సర్వీస్ ఏదంటే, కళ్ళు మూసుకుని చెప్పొచ్చు, అది అజ్యూర్ SQL డేటాబేస్. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, డేటాబేస్ వ్యూ. అనుకుందాం, మనమొక చాలా పెద్ద, కాంప్లెక్స్ SQL క్వెరీ రాశాం. దాన్ని మళ్ళీ వేరేవాళ్లు కూడా వాడాలి. ప్రతిసారి ఆ పెద్ద క్వెరీ రాయడం కష్టం కదా, దానికి సొల్యూషనే ఈ డేటాబేస్ వ్యూ. సింపుల్గా చెప్పాలంటే, ఆ పెద్ద క్వెరీకి మనమిచ్చే ఒక చిన్న పేరు, ఒక షార్ట్కట్. ఆ పేరు వాడితే చాలు, ఆ పెద్ద క్వెరీ మొత్తం రన్ అయిపోతుంది. అసలు అజ్యూర్ SQL డేటాబేస్ ఎందుకు వాడాలి? దానివల్ల కలిగే లాభాలేంటి? ఒకసారి త్వరగా చూద్దాం. మొదటిది మేనేజ్డ్ బ్యాకప్స్. అవును, బ్యాకప్ల గురించి మనం అస్సలు టెన్షన్ పడక్కర్లేదు, అజ్యూరే చూసుకుంటుంది. రెండవది హై అవైలబిలిటీ. మన డేటాబేస్ ఎప్పుడూ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఇక మూడవది భద్రత. దీనికి అడ్వాన్స్డ్ థ్రెట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో మన డేటా చాలా సేఫ్. సో మనం ఇందాక చూసినవన్నీ PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ యొక్క ప్రయోజనాలు. దీనివల్ల మనకు అడ్మినిస్ట్రేషన్ తలనొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ లాంటివి అజ్యూరే చూసుకుంటుంది కాబట్టి మనం మన అప్లికేషన్ డెవలప్మెంట్ మీద పూర్తిగా ఫోకస్ చేయొచ్చు. అంతేకాదు, లేటెస్ట్ ఫీచర్స్ కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం టేబుల్స్, రోస్, కాలమ్స్, ఈ స్ట్రక్చర్డ్ ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు దాని హద్దులు దాటి బయటకొద్దాం. ఈ రోజుల్లో వస్తున్న మోడర్న్ అప్లికేషన్స్కి చాలా ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఆ ఫ్లెక్సిబిలిటీని అందించే నాన్ రిలేషనల్ డేటా, అదేనండి NoSQL ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. అంటే ఏ రకమైన నాన్ రిలేషనల్ డేటాను ఏ పనికి వాడాలి అని. ఉదాహరణకు గ్రాఫ్ డేటా. ఇది సంబంధాలను స్టోర్ చేయడానికి పర్ఫెక్ట్. ఫేస్బుక్లో ఫ్రెండ్స్ కనెక్షన్స్ లాంటివి అనలైజ్ చేయడానికి ఇది వాడతారు. తర్వాత కీ వాల్యూ స్టోర్. ఇది సింపుల్ డేటాను ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి, ఆన్లైన్ షాపింగ్ కార్ట్లో ఐటమ్స్ సేవ్ చేయడం లాంటివి.
ఇక డాక్యుమెంట్ డేటాబేస్. ఇది ప్రోడక్ట్ క్యాటలాగ్స్ లాంటి సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి. ఫైనల్గా కాలమ్నార్. ఇది వెబ్ అనలిటిక్స్ లాంటి వాటికి, అంటే కొన్ని నిర్దిష్ట కాలమ్స్ పైనే వేగంగా క్వెరీలు చేయాల్సి వచ్చినప్పుడు వాడతాం. మరి ఇన్ని రకాల నాన్ రిలేషనల్ డేటాను అజ్యూర్లో ఎలా మేనేజ్ చేస్తారు? దానికి ఒకే ఒక్క సమాధానముంది. అదే అజ్యూర్ కాస్మోస్ డీబీ. దీన్ని ఒక ఆల్రౌండర్ అని చెప్పచ్చు. ఇది ఒక మల్టీ మోడల్ డేటాబేస్. అంటే మీరు ఏ రకమైన డేటా ఇచ్చినా సరే ఇది హ్యాండిల్ చేయగలదు. అంత పవర్ఫుల్. కాస్మోస్ డీబీ పవర్ ఏంటో తెలుసుకోవాలంటే దాని ఏపీఐలను చూడాలి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా భాషలు మాట్లాడుతుంది. మీ డేటా డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉందా? సరే, SQL ఏపీఐ వాడండి. ఒకవేళ మీది గ్రాఫ్ డేటానా? నో ప్రాబ్లం, గ్రెమ్లిన్ ఏపీఐ ఉంది. మీరు ఆల్రెడీ మాంగోడీబీ వాడుతున్నారా? దానికోసం మాంగోడీబీ ఏపీఐ కూడా ఉంది. చూసారా ఎంత ఫ్లెక్సిబులో? ఇదే కాస్మోస్ డీబీలో అస్సలైన మ్యాజిక్. ఓకే, ఇప్పటి వరకు మనం డేటా స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఆ డేటాను ఒక చోటు నుండి ఇంకో చోటికి ఎలా మూవ్ చేస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారు, ఈ ప్రాసెసింగ్ మరియు పైప్లైన్స్ గురించి తెలుసుకుందాం. డేటా మూవ్మెంట్లో మనం తరచుగా వినే పదం ELT, అంటే ఎక్స్ట్రాక్ట్, లోడ్, ట్రాన్స్ఫార్మ్. దీని ఫ్లో ఎలా ఉంటుందంటే, ముందుగా సోర్స్ సిస్టమ్ నుండి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఆ డేటాను ఉన్నదున్నట్టుగా డెస్టినేషన్లోకి లోడ్ చేసేస్తాం. ఫైనల్గా డెస్టినేషన్కొచ్చాక, అంటే మన డేటా వేర్హౌస్లో, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చివర్లో, డెస్టినేషన్లో జరుగుతుంది. అదే ETLకి, ELTకి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్. మరి ఈ ELT లాంటి పైప్లైన్స్ని క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అజూర్లో ఏ టూల్ వాడతారు? దాని పేరే అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఇదొక ఆర్కెస్ట్రా కండక్టర్ లాంటిది. మొత్తం డేటా మూవ్మెంట్ ప్రాసెస్ని ఇదే కంట్రోల్ చేస్తుంది. అండ్ ఫైనలీ మనం చివరి విభాగానికి వచ్చేశాం, అనలిటిక్స్ మరియు మేనేజ్మెంట్. మన దగ్గరున్న డేటాను కేవలం స్టోర్ చేస్తే సరిపోదు కదా, దాని నుండి విలువైన సమాచారాన్ని, అంటే ఇన్సైట్స్ని ఎలా రాబట్టాలి, అలాగే ఆ డేటాను ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్లో గతంలో జరిగిన సేల్స్ డేటా ఉంది. ఆ పాత డేటాను బేస్ చేసుకుని భవిష్యత్తులో సేల్స్ ఎలా ఉండబోతున్నాయో ఒక అంచనా వేస్తున్నారు. మరి చెప్పండి, ఇలాంటి అనాలిసిస్ని ఏమంటారు? ఇది కేవలం ఊహనా, లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? దీని సమాధానమే ప్రెడిక్టివ్ అనాలిసిస్, అంటే భవిష్యత్ విశ్లేషణ. చారిత్రక డేటాను ఉపయోగించి భవిష్యత్లో ఏం జరగబోతోందో అంచనా వేయడమే ప్రెడిక్టివ్ అనాలిసిస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ముగించే ముందు కొన్ని కీలకమైన మేనేజ్మెంట్ విషయాలు త్వరగా చూద్దాం. మీ డేటాకు సెక్యూరిటీ కావాలి, మల్టీఫ్యాక్టర్ ఒథెంటికేషన్ పెట్టాలనుకుంటే దానికి అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ, అంటే అజ్యూర్ AD వాడాలి. ఇక డేటాబేస్ డెవలప్మెంట్ని ఆఫ్లైన్లో చేయాలంటే SQL సర్వర్ డేటా టూల్స్, అంటే SSDT వాడాలి. అజ్యూర్లో రిసోర్సుల క్రియేషన్ని ఆటోమేట్ చేయాలనుకుంటే దానికి RAM టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ 3 పేర్లు చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. సో ఇంతటితో అజ్యూర్ డేటా ఫండమెంటల్స్లో కొన్ని కీలకమైన అంశాలపై మన చర్చ పూర్తయింది. ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఈ రోజు మనం మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్స్లో OLTP వర్సెస్ OLAP, రిలేషనల్ వర్సెస్ నాన్ రిలేషనల్, కాస్మోస్ DB, వీటిలో దేనిపై మొదట దృష్టి పెట్టి దానిలో మాస్టర్ అవ్వాలనుకుంటున్నారు? ఆలోచించండి, ఎందుకంటే మీ లెర్నింగ్ జర్నీలో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం.